చాలా చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సీక్వెల్ దీనికి ఇంకొక భారతీయుడు 3 వస్తుంది, దానికోసం వెయిటింగ్. ఇది చూసి కొంచెమైనా జనాలు మారితే బాగుంటుంది. చాలా చాలా బాగుంది. ఏం లేదు, మూవీ మంచిగా అర్థం చేసుకుంటే చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ అపరిచితుడు ఆ డైరెక్షన్ సేమ్ అలాగే ఉంది మూవీ. చాలా బాగుంది. ల్యాగ్ కొంచెం ఉంది సెకండ్ హాఫ్లో, బట్ ఓకే, అదే అట్లా ఫ్లోలో వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. ఓకే బాగుంది. బాగుందనే చెప్పాలి, లేకపోతే కష్టం. చాలా బాగుంది. లేదండి, చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. చాలా బాగుంది. శంకర్ గారి డైరెక్షన్ అంతా మూవీలో కనిపించింది. కమల్ హాసన్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. నాట్ అప్ టు ద మార్క్ అన్న, అంతేం బాగాలేదు. పార్ట్ 1లో చూసినట్లేదు, శంకర్ మార్క్ లేదు, ఏదో రొటీన్ స్టోరీ చూసినట్టే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ల్యాగ్, నిద్ర ఎటు తక్కువ. సెకండ్ హాఫ్ ఓకే. పార్ట్ 3 అంటున్నాడు, దేవుడే చూసుకోవాలి. ఓం నమస్తే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఎట్లా కొట్టాడండి అనిరుద్ధికి, ఏది అది ఆ ఊపు లేదు. జనాలు అందరూ పడుకుంటున్నారు, ఏదో గోలగోలుగా ఉంది, కానీ మూవీ నాట్ అప్ టు ద మార్క్. చూద్దాం, పార్ట్ 3 అంటున్నాడు. డిసప్పాయింట్ అనుకోవచ్చు. కంప్లీట్లీ డిసప్పాయింటెడ్, బికాజ్ అప్ టు ద శంకర్ మార్క్ ఉంది కానీ స్టోరీలో గ్రిప్ లేదు. ఆ విజువల్స్ వరకు బాగానే ఉన్నాయండి, బాగాలేదు. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ పార్ట్ 3. బాగుందండి, సూపర్ ఉంది. ఇంకా మంచిగా ఉందండి. ఇంకా 3 కూడా చూడొచ్చు, బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీ కోసం తీశారు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటుంది. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. చాలా బాగుంది.